శం శనేక్షరాయ నమం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు భారతి లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ అందరినీ పావుగోడలోని ప్రసిద్ధి శని మహాత్మా ఆలయానికి ఒక ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక యాత్రకు తీసుకొని వెళ్తున్నాను. ప్రస్తుతం మేము కళ్యాణదుర్గం బస్టాండ్ నుండి మా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. మీరు కూడా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే బస్సు ప్రయాణం చాలా అనుకూలమైన ఎంపిక. మేము ఇప్పుడే మా టికెట్లను తీసుకున్నాము. దర్శనం చేసుకోవాలనే ఉత్సాహం మరియు భక్తి అప్పుడే మొదలయ్యాయి. కళ్యాణదుర్గం నుండి పావుగోడ వరకు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కిటికీలో నుంచి చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. గుడికి ప్రయాణించడం ఎప్పుడు మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతనిస్తుంది. అలా ప్రశాంతంగా కూర్చొని మనసులోని స్వామివారి నామాన్ని స్మరించుకుంటూ దర్శనానికి సిద్ధపడవచ్చు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. చూస్తుండగానే మనం మన గమ్యస్థానానికి చేరుకుంటాం అన్నమాట. మనం పావుగోడ బస్టాండ్కి చేరుకున్నాం. ఇప్పుడు ఈ ఊర్లో అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. బస్టాండ్ నుండి శని మహాత్మా ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. గుడివైపు నడుస్తూ ఉంటే దారి పొడవునా నల్ల బట్టలు, నువ్వులు మరియు నువ్వుల నూనె లాంటి పూజ సామాగ్రిని అమ్మే చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తాయి. ఇవి శనిదేవునికి చాలా ఇష్టమైనవి. ఇక్కడ వాతావరణం అంత భక్తితో నిండిపోయింది. ఆలయంలో అడుగు పెట్టగానే ఒక తెలియని ప్రశాంతతను మనసును ఆవాహిస్తుంది. దేవుని దర్శనం చేసుకోవడానికి ముందు ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా, అక్కడ దీపారాధన చేయాలి. మనం తెచ్చిన పూలమాలను, అగరబత్తీలు, కుంకుమ, పసుపు అన్నీ ఇక్కడ పెట్టేసి 9 రకాల నవధాన్యాలతో తయారు చేసిన ఒత్తులను నూనెలో ముంచి వెలిగించాలన్నమాట. ఇక్కడ దీపారాధన చేసిన తర్వాతనే మనం శని మహేశ్వరి దర్శనం చేసుకోవాలి. చాలామంది తెలియక ముందుగా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అది కాదు. ఇక్కడ దీపారాధన చేసి పక్కన టెంకాయ కొట్టేసి మనం ఇక్కడ పూజ ముగించేసుకుని తర్వాత ఆలయంలోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలన్నమాట. ఇది గుడి అన్నమాట. సో గుడి బయట ఇది మొత్తము. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి వెళ్ళగానే శని మహాత్ముని దర్శనం ఇస్తారనమాట. పక్కన ఆంజనేయ స్వామి. శని మహాత్ముని దర్శనానికి వెళ్ళాము. అందంగా అలంకరించబడిన శనిదేవుని విగ్రహం చూడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. చాలామంది శనిదేవుడు అంటే భయపడతారు, కానీ ఆయన నిజానికి న్యాయదేవుడు, కర్మఫలదాత. మన మంచి పనులకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ మనకు క్రమశిక్షణను నేర్పుతారు. స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని దర్శనం చేసుకుంటే అనవసరమైన భయాలన్నీ తొలగిపోతాయి. మనలో గొప్ప ధైర్యం వస్తుంది. కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తాయి కదా, ఇది ముందు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి. చాలా బాగుంటుంది. చాలా బాగా అలంకరణ చేశారు. అన్నదానం చేయాలి అనుకుంటే సో మీకు తోచింది మనం అక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది, అక్కడ కుండీలో వేసి రావచ్చు అనమాట. స్వామివారి ప్రధాన దర్శనం తర్వాత మేము ఆలయంలో నవగ్రహ పూజ చేయాలని నిర్ణయించుకున్నాము. ఏ శని దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇది చాలా ముఖ్యమైన భాగం. మేము నల్లటి వస్త్రం, నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేశాము. ఆ తర్వాత నవగ్రహ మండపం చుట్టూ ప్రదక్షిణాలు చేశాం. మన జీవితంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది, కానీ ఇక్కడ శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడమే ప్రధానం. దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థించడం చాలా తృప్తినిస్తుందన్నమాట. మనం దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తుండగా ఇక్కడ విగ్రహాలు, దేవుళ్ళు మొత్తం మనకు దర్శనం ఇస్తారు. అయోధ్య రామ, రాజరాజేశ్వరి దేవి, సరస్వతి దేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు మనకు దర్శనం అయితే ఇస్తారు. ఆ విగ్రహాలు చాలా అంటే చాలా అందంగా నిర్మించారు. ఎల్ఈడిలో కూడా కనిపిస్తుంది మనకు అక్కడ నవగ్రహాల పూజ చేసేది. సో చాలామంది ఉంటారు కాబట్టి మనకు అక్కడ కనిపించదు. ఒక 2-3 ఎల్ఈడీలు అయితే నిర్మించారు. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ టికెట్ చెక్ చేసి మనకు లోపలికైతే పిలుచుకుంటారనమాట. సో ఫ్రీ టికెట్ తీసుకున్న వాళ్ళకు లడ్డు ఫ్రీ ఉంటుంది. నవగ్రహ పూజ ఎందుకు అంత ముఖ్యమని మీరు అనుకుంటుండొచ్చు. ఈ పూజ చేయడం వల్ల మన జీవితంలో గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా శని దోషం లేదా ఎలినాటి శని ప్రభావాలు తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. మన కెరియర్, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఇది తొలగిస్తుంది.
నువ్వుల నూనె, నల్ల నువ్వులు సమర్పించడం ద్వారా మన కష్టాలను తొలగించి మనకు సహనం, రక్షణ మరియు విజయాన్ని ప్రసాదించమని మనం శనిదేవుణ్ణి వేడుకుంటున్నాము. ఇది నిజంగా మనసును గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. మన మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది అన్నమాట. అందుకే మనం చేసే పనులు ఏవి జరగకపోయినా మనం ముందుగా వచ్చి ఇక్కడ శని మహాత్ముని దర్శనం అయితే చేసుకోవాలి. మనకు పట్టిన శనిని వదిలించి మనం చేసే పనులు అనుకూలంగా జరిగేలా దర్శనం ఇవ్వు దేవుడా అని మనం ప్రార్థించుకోవాలన్నమాట. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నూనె ఇస్తారు. అది నూనె మనకి పుంటికి ఇట్లా 3 సార్లు రాసుకోవాలి. ఒక గద ఇస్తారు. గదను కూడా 3 సార్లు టచ్ చేసుకోవాలన్నమాట. ఇలా భుజానికి, తల మీద ముట్టిస్తారన్నమాట ఆ గదను. పావుగోడలోని శని మహాత్మ ఆలయం ఎంతో శక్తివంతమైనదిగా ప్రసిద్ధి చెందింది. తమ కష్టాల నుండి ఉపశమనం పొందడానికి మరియు శనిదేవుని ఆశీస్సులతో కోరుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. మీరు ఎప్పుడైనా జీవితంలో కష్టకాలంలో ఉన్నా లేదా ఏవైనా ఆటంకాలు ఎదుర్కొంటున్నా ఈ ఆలయ దర్శనం మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు దర్శించుకోండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనకు ప్రసాదం ఉంటుంది. 12 o'clock ఉంటుందన్నమాట ప్రసాదం, మధ్యాహ్నం 12 గంటలకు. సో కొంచెం ముందుకు నడుచుకొని పోతే అక్కడ ఆదర్శ విశ్రాంతి అని రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చి స్టే చేయాలనుకున్న వాళ్ళకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో 500,000 అలా ఉంటుంది రూమ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆదిత్య విశ్రాంతి. దీని లోపలికి వెళ్తే మనకి ప్రసాదం ఉంటుంది. సో క్యూ నిలబడాల్సిన అవసరం ఏం లేదండి. వెళ్ళిన వెంటనే మనకైతే ప్రసాదం దొరుకుతుంది. సో ప్రసాదం వచ్చేసి అన్నం, సాంబార్, పాయసం అన్నమాట. ఈ వీడియో ద్వారా మీరు కూడా ఆ దైవిక శక్తిని అనుభవించారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వాళ్ళకు ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.